గుంటూరు ఎఫ్సిపి పొగాకు రైతులకు సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో ఎఫ్సిపి పొగాకు కొనుగోళ్లు, ధరలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టుపాటి రవికుమార్, పొగాకు పండించే ప్రాంతాల శాసనసభ్యులు, పొగాకు బోర్డు చైర్మన్, ఈడీ, కొనుగోలు సంస్థల ప్రతినిధులు, వివిధ ప్రాంతాల రైతులతో సుమారు 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. రైతుల సమస్యలు, కంపెనీ కొనుగోళ్లు తీరు, ధరల అమలుపైన సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగినట్లు మంత్రి తెలిపారు. ఇక పొగాకు రైతులకు ఒక్కొక్కరికి 50,000 రుణం రూపంలో అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. 2 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా 50,000 ఇస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తరపున క్వింటాకు 1,000లను అందజేస్తామని తెలిపారు. పొగాకు కొన్న 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఏడాది పొగాకు సాగు 80 మిలియన్ కిలోలకు కట్టడి చేయాలని నిర్ణయించామని అన్నారు. దీన్ని కూడా రాజకీయం చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన గొడ్డల పార్టీ అధినేత లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహించారు. వేటక విశాఖలో సముద్రపు అలల అందాలు చూడటానికి 2 కళ్ళు చాలవు. కానీ అదే సముద్ర తీరం వేసే మరణశాపాన్ని మాత్రం గమనించకపోతే ప్రాణాలకే ప్రమాదం. విశాఖ తీరంలో వరుసగా చోటు చేసుకుంటున్న విషాద ఘటనలు పర్యాటకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయని ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎన్ని బోర్డులు ఏర్పాటు చేసినా సెల్ఫీలు, రీల్స్ కోసం ప్రమాదకర ప్రదేశాల్లోకి వెళ్లే యువత తీరు మారటం లేదు. ఇక సముద్రపు అందాల మాటున ప్రమాదం పొంచి ఉంది. సెల్ఫీలు, రీల్స్ కోసం ప్రమాదకర ప్రదేశాల్లోకి వెళుతున్న యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. విశాఖ తీరంలో వరుస విషాద ఘటనల నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అసలు ప్రమాదాలకు కారణమేంటి, నివారణలకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. అందాల సాగర్ తీరంలో యువత ప్రధానంగా మనం చూసినట్లయితే సెల్ఫీలతో, రీల్స్తో వాళ్ళ ఫోన్లో అయితే విశాఖ సాగర్ తీరాన్ని అందాన్ని ఫోటోలో భద్రపరుస్తుంటారు. అయితే మొన్న రీసెంట్ గా ఫ్రెండ్షిప్ డే రోజు అనుకోని రీతిలో సెల్ఫీ తీసుకున్న తరుణంలోనే భారీ స్థాయిలో కెరటాలు వచ్చి సముద్రంలో 2 స్నేహితులు కూడా గల్లంతనే విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో విశాఖ ఆర్కే బీచ్ లో కూడా చాలా మంది యువత పర్యాటకులు ఈ విషయం తెలియక సెల్ఫీలు తీసుకుంటూ సముద్రంలో స్విమ్మింగ్ చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. ఓవైపు మెరైన్ పోలీసులు కావచ్చు, గాజీ ఈతగాళ్ళు కావచ్చు, వారికి చైతన్యం కలిగిస్తా ఉన్నారు. ఈ సముద్రం ఎంత డేంజర్, కెరటాలు ఏ విధంగా విలువతో ఎగసిపడుతున్నాయి, ఈ సెల్ఫీ మోజులో మీరు ప్రమాదం కొని తెచ్చుకోవద్దని చెప్పి వారికి అవేర్నెస్ కల్పిస్తున్నా కూడా కొంతమంది మాత్రం వారు పెడచమని పెడుతున్న అంశంగా మనం చూడొచ్చు. ప్రస్తుతం మనతో పాటు మెరైన్ పోలీసులు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుని చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఇప్పుడు చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు, ఈ ఫోన్స్ లో సెల్ఫీలు తీసుకోవడం కానీ, రీల్స్ కానీ ఇట్లా చేయడం, అనుమాన ప్రమాదం జరగదు. ఏ విధంగా వారికి ఏమైనా కల్పిస్తాం? ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే ఈ బే ఆఫ్ బెంగాల్ వెరీ డేంజరస్ అని చెప్తాం సార్. ఎందుకంటే కెరటాలు చాలా ఉధృతంగా వస్తుంటాయి. సో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మేము యువతకి కానీ యువకులకు కానీ చాలా అవేర్నెస్ కల్పిస్తాం సార్. ఎందుకంటే ఇది మేము స్విమ్మింగ్ పరంగా మాకు అంత అవగాహన ఉన్నా కూడా మేమే భయపడతాం. సో మా భయాన్ని కూడా వాళ్ళకి తెలియపరుస్తుంటాం. బాబు ఇక్కడ మీరు లోపలికి వెళ్ళడానికి ఇది కాదు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని. కానీ కొంతమంది యువకులు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఆకతాయితనంగా రాళ్ళ మీదకి వెళ్ళడం, వాళ్ళు రీల్స్ పరంగా కానీ ఫొటోస్ పరంగా కానీ ఇది చేస్తూ అక్కడ వెళ్ళి ఫోటోలు తీయడం ఏం చేస్తుంటారు. వాళ్ళకి ప్రత్యేకించి చెప్తుంటాం. సో వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా కొంత విన్నట్టుగా వచ్చి ఏదో అలా బయటకు వస్తారు. సో మేము ఇదంతా కవర్ చేయాలి. ఇక్కడ ఆర్కే బీచ్ టు లాస్ట్ వైఎంసీ వరకు కూడా మా స్విమ్మర్స్ కానీ, మేము కానీ, మెరైన్ పోలీస్ తాలూకా ఎవరు ఏ సిబ్బంది ఉన్నా కూడా వాళ్ళంతా కూడా స్విమ్మర్స్ ని పట్టుకునే ఉంటాం. సో ఇదంతా కవర్ చేయాలి కాబట్టి వీళ్ళకి చెప్పిన తర్వాత మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్తాం. ఆటోమేటిక్ గా ఈ యువతి యువకులు అందరూ కూడా మళ్ళీ అదే రాయిలు ఎక్కడం,
వాళ్ళు రీల్స్ ఫొటోస్ అని ఎంజాయ్ చేయడం ఇది జరుగుతుంటది. ఈలోగా ఏదైనా పెద్ద అలా వచ్చి కొట్టడం జరిగితే ఆటోమేటిక్ గా ఆ రాయి వరకు వెళ్ళిపోవడం లేదంటే ఏదో జరుగుతుంటుంది సార్. ఎంత డేంజర్ ప్లేస్ చాలా మంది తెలియదు. కొంతమంది సెల్ఫీలో కోసం ఆ రాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం. మన రీసెంట్ గా కూడా ఫ్రెండ్షిప్ డే మీద చనిపోయారు. సో ఎట్లా చైతన్యం కలిగిస్తారు, అట్లా ఎలా హెచ్చరిక చేస్తారు, ఒకవేళ ఎవరైనా మునిగిపోతే ఎలా ఏ విధంగా కాపాడుతారు? సార్ నా పేరు ఎం ధనరాజు. నేను జీవీఎంసీ బీచ్ ల్యాబ్ గార్డ్ కింద చేస్తున్నా. నేను చాలా మందికి టూరిజంకి చెప్తూ ఉంటాం. 10 నిమిషాలకి ఫీచ్ చేస్తూ ఉంటాం, విజువల్ కొలుతూ ఉంటాం. బీచ్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎక్కడ ములిగినా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ స్టోన్స్ మీద మాత్రం ఒక సెల్ఫీ కోసం ఒక ఫోటో కోసం అనేసి అని స్టోన్స్ మీదకి వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఆ ఆ తప్పు మళ్ళా ఆ సెల్ఫీ కోసం ఆ ఫొటోస్ కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోకుండా మళ్ళీ తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్తారు అనేసి అని అనుకుంటున్నాం. అలాగే మేము గతంలో కూడా చాలా మందిని సేవ్ చేస్తూ ఉంటాం. సేవ్ చేస్తూ కూడా మేము లేని టైంలో అది నైట్ 12కి ఆ టైంలో ఏమేమి జరిగితే మేము ఏం చేయలేం. మేము ఉన్న టైంలో అయితే చాలా మందిని సేవ్ చేయడానికి చూస్తాం. చాలా మంది కాపాడి ఉన్నాం. సముద్రం తీరానికి వెళ్ళడం జరిగింది. వారు సెల్ఫీ తీసుకుంటేనే బలమైన కెరటంలో విభూతిని తాకడంతో మొత్తం అమ్మాయి పడిపోవడం జరిగింది. అమ్మాయిని కాపాడే దిశలో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆ సముద్రం దూకిన పరిస్థితి. ఇద్దరు కూడా గల్లంతిన పరిస్థితి. ఇప్పుడు కూడా వారి ఆ డెడ్ బాడీలు అయితే ఆచూకలేని పరిస్థితి. అంటే కుటుంబం ఏ విధంగా శోక సముద్రం మునిగిపోయిందో మనం చూడొచ్చు. చాలా మంది యువత ఓవైపు మెరైన్ పోలీసులు హెచ్చరిక జారీ చేస్తున్నారు. లైఫ్ గార్డ్ కూడా వారికి కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నారు. సముద్రం చాలా డేంజర్ అని చెప్పి కూడా వారు వినలేని పరిస్థితి. ఓవైపు ఇటువైపు చూసేటప్పటికి అటు కొంతమంది యువకులు సెల్ఫీలు తీసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో లైఫ్ గార్డులు ఎంతమంది ఉన్నా, మెరైన్ పోలీసులు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకి హెచ్చరిస్తున్నా కూడా యువత ప్రధానంగా ఈ సెల్ఫీ మోజులో కావచ్చు, లేకపోతే రీల్స్ మోజులో వారు పెడచమని పెడుతూ ప్రాణాల మీదుగా తెచ్చుకున్నారు. ఇప్పుడైనా కూడా ప్రజల్లో చైతన్యం రావాలి. ఎందుకంటే ప్రమాదాలు ఒకసారి తెచ్చుకుంటే ఏ విధంగా వారి లైఫ్ ప్రమాద బారిన పడుతుందో వారు ఆలోచించాల్సిన పరిస్థితి. ప్రథమంగా యువత పర్యాటకులు కావచ్చు, చాలా మంది ఈ బే ఆఫ్ బెంగాల్ ఎంత డేంజర్, సముద్రంలో ఒకసారి కెరటాలు బలమైన కెరటాలు ఏ సమయంలో వస్తాయో ఏ విధంగా ప్రమాదం జరుగుతుందో వారు తెలియనప్పుడు కూడా వీరు అవేర్నెస్ కల్పిస్తున్న కూడా ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీవీఎంసీ ప్రతిష్టాత్మకంగా లైఫ్ గార్డులు కూడా పెట్టడం జరిగింది. మరోవైపు పోలీసు సిబ్బంది కూడా మెరైన్ పోలీసులు సముద్ర తీరం వెంబడి అప్పటికోట నుంచి భీమిలి తీరం వరకు కూడా మెరైన్ పోలీసులు కావచ్చు, లైఫ్ గార్డులు కావచ్చు, బస్తీ కాస్తూ ప్రజలు కూడా చైతన్యం పరుస్తున్నారు. ప్రజలు కూడా చైతన్యం రావాలి. ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా వారు సురక్షితంగా ఏదైతే సముద్ర తీరానికి సముద్ర అందాలు చూసి వారు ఆనందపడాలి వస్తారో అదే ఆనందంతో కుటుంబం చెంత చేరే దిశగా పబ్లిక్ కావచ్చు, లేకపోతే పర్యాటకులు కావచ్చు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా లైఫ్ గార్డులు కావచ్చు, మెరైన్ పోలీసు కూడా మనతో చెప్తున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖపట్నం. రైతులకు ఖచ్చితమైన సక్రమమైన పాస్ పుస్తకాలు అందించడమే లక్ష్యమన్నారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వడ్డిపర్రు గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వేల పేర్లు, సర్వే నెంబర్లు, భూమి విస్తరణ వంటి వివరాల్లో తప్పులు దొల్లడంతో అనేక మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. గత తప్పులను సరిచేసి రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. క్యూఆర్ కోడ్తో కూడిన ఈ పాస్ పుస్తకాల ద్వారా రైతులు తమ భూమికి సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చునని అన్నారు. భూమి ఎక్కడుందో కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే సత్యానందరావు వివరించారు. రెడ్డిక వెంకటగిరి పట్టణంలో ఇంటింటికి కూటమి ప్రభుత్వ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వెంకటగిరి ఎమ్మెల్యే కొరకొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో 16వ వార్డు
కచేరీ వీధి 13వ వార్డు నదీ తీరం వీధిలో కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ పరిశీలకులు కేకే చౌదరితో కలిసి ఎమ్మెల్యే రామకృష్ణ ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపైన అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. గతంలో అమ్మఒడి పథకంతో పోలిస్తే ప్రస్తుతం తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఆర్థిక సహాయం అందుతోందని ఎమ్మెల్యే రామకృష్ణ తెలిపారు. 4 పిల్లలున్న తల్లి ఖాతాలో 72,000 జమ కావటం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. చెప్పిన వాటికన్నా కూడా ఈ రోజు చెప్పకుండా చేసేవి కూడా చాలా ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడని చెప్పి మోసం చేశాడు. ఆ తల్లికి 4 బిడ్డలు 5 మంది బిడ్డలు ఉంటే ఏ బిడ్డకి పెన్షన్ ఇచ్చాడు, మరో బిడ్డలకు ఇవ్వాల. అంటే ఆ తల్లి ఎంత బాధపడుతుంది కూడా. అందుకని అన్ని చూసి 11 సీట్లకే పరిమితం చేశారు. ఈ రోజు ఆ తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం డబ్బులు పడతా ఉన్నాయి. ఒక కుటుంబంలో అయితే తలవాయిలో 6 మంది పిల్లలు, 5 మంది కూతుర్లు, ఒక కొడుకు, 6 మంది కలిపి 72,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడడం జరిగింది. ఆ తల్లి చాలా సంతోషంగా చెప్పింది. ఇప్పుడే ఈ వీధిలో కూడా చూసాం, 16వ వార్డులో 4 బిడ్డలకు పడ్డాయని చెప్పి ఒక తల్లి చెప్పింది. ఇది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పరిపాలన. ఇంకోటి మన యువకుడు లోకేష్ బాబు గారు కూడా స్కూల్ డ్రెస్సులు ఇస్తే క్వాలిటీగా మంచి క్లాత్ ఇచ్చాడు. దాన్ని కూడా ఇప్పుడు పరిశీలించాం, బ్రహ్మాండంగా ఉంది. గతంలో ఇచ్చారు చూసిపోయినట్టు పాసిపోయినట్టు ఇచ్చి వాళ్ళు ఖాతాల్లో జమ వేసుకున్న డబ్బులంతా కూడా. కాబట్టి ఇది తెలుగుదేశం ప్రభుత్వం, పేదవాళ్ల ప్రభుత్వం. పేదవాళ్ళకి 5 లక్షల ఇళ్లు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. పెన్షన్లు కూడా ఇంకా ఉన్నాయి, అవి కూడా త్వరలోనే రిలీజ్ చేస్తారు. చాలా మంది ఎదురు చూసేవాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. ఇప్పుడే ఒక బిడ్డను చూసాం, బెడ్డెడ్. గత ప్రభుత్వంలో మరి వాళ్ళకి 4,000 6,000 ఇస్తున్నారు, మళ్ళా కూడా 4,000 ఇస్తున్నారు. మళ్ళా కూడా ఈ సేవలు అప్లై చేసి హాస్పిటల్ కి తీసుకెళ్లి సర్టిఫికేట్ తీసుకోమని చెప్పాం. బెడ్డెడ్ ఆ పాపకి 15,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి. ఎందుకంటే ఆ తల్లి ఎక్కడికి కూడా పోకుండా కూలి పని చేసుకుంటా ఉండి ఆ బిడ్డను కనిపెట్టుకోను. ఆ కుటుంబం జరగాలంటే కూడా కష్టంగా ఉంది. నేరుగా వెళ్లి చూసాం కాబట్టి మాకు కూడా మనసు చెల్లించింది. ఖచ్చితంగా నేను కూడా లెటర్ ఇచ్చి ఆ బిడ్డకి 15,000 రూపాయలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఏదైతే సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏదైతే అమలు పరిచారో వాటన్నిటినీ ప్రతి కుటుంబానికి తీసుకెళ్లి వారితో దాదాపు ప్రతి కుటుంబ సభ్యులకు ఏమేమి అందుతున్నాయో, ఇంకా ఏవైనా ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఏవి అవసరాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకొని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఇది మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది అని చెప్పి ఈరోజు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారితో కలిసి వీళ్ళు విజయవంతంగా ఇక్కడికి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏదైతే వెంకటగిరి నియోజకవర్గ రాష్ట్ర పార్టీ యొక్క పరిశీలకులుగా నేను వచ్చాను. నేను కూడా ఉదయం నుంచి ఇక్కడ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అన్ని మండలాల్లో కూడా వెంకటగిరి నియోజకవర్గంలో ఉదయం నుంచి, అదేవిధంగా ఉదయం సాయంత్రం అన్ని పోలింగ్ బూతుల పరిధిలో రోజుకు 30 కుటుంబాలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సందర్శించి ప్రభుత్వం యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ఏ ప్రభుత్వం కూడా గతంలో ఇంత చెప్పిన మాట నిలబెట్టుకొని చేసినామని చెప్పి ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పిన దాఖలాలు లేవు. అది ఏదైనా ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ. గడిక కర్నూలు జిల్లా గూడూరు మండలం బుడిదపాడు గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అదే సమయంలో గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ ప్రజలు త్రాగునీటి పైప్లైన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా త్వరలోనే నూతన పైప్లైన్ నిర్మించి నీటి సమస్యను పరిష్కరిస్తామని మహిళలకు హామీ ఇచ్చారు. 2 ఏళ్లలో చేసినటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని తెలియపరచడానికి ఈ యొక్క గ్రామాన్ని సందర్శించి, అలాగే ప్రజలతో మమేకమై ఇంటింటికి వెళ్ళి వారి యొక్క సమస్యలను, అలాగే వారికి అందినటువంటి లబ్ధి అంటే సంక్షేమం అయితేనేమి, అలాగే అభివృద్ధి అయితేనేమి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఊరికి చేసినటువంటి ఎటువంటి అభివృద్ధి ఫలాలు అయితేనేమి అందాయని చెప్పి తెలియజెప్పడానికి మాత్రమే రావడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మన రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరుస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ స్థానిక సమస్యలు కూడా కొన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి వాటిని కూడా
తీర్చడానికి మేము శాశక్తుల కృషి చేస్తాం. నేను విష్ణువర్ధన్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మన కన్వీనర్ గారు అయితే, బీజేపీ నాయకులు అయితే. వేటిక నెల్లూరు నగర అభివృద్ధిలో మంత్రి నారాయణ మార్కు కనిపిస్తోందని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ కొనియాడారు. నెల్లూరు నగరాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. గతంలో గాంధీ పార్కు, చిల్డ్రన్ పార్కులకే పరిమితమైన వినోద సదుపాయాలు ప్రస్తుతం నగర వ్యాప్తంగా ఏకంగా 46 అధునాతన పార్కుల వరకు విస్తరించాయని గుర్తు చేశారు. ముఖ్యంగా 8వ డివిజన్లో దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్న చెత్తకుప్పగా మారిన రేబాలవారి చిన్నపిల్లల ఆసుపత్రి స్థలానికి మంత్రి నారాయణ మహర్దశ తీసుకొస్తున్నారని అనురాధ ప్రశంసించారు. చిన్నారి పండు చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న మంత్రి ఆ స్థలాన్ని పరిశీలించి అరెకరం విస్తీర్ణంలో అద్భుతమైన అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. 300 నుంచి 400 మంది సామర్థ్యంతో ఫంక్షన్ హాల్తో పాటు మహిళలు, పురుషులు ప్రత్యేక ఓపెన్ జిమ్, చిన్నారుల కోసం ఆట పరికరాలు, ఆహ్లాదకరమైన గార్డెనింగ్ ఏర్పాటు చేశారని వివరించారు. మంత్రివర్యులు గౌరవనీయులు పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగరంలో ప్రజల ద్వారా ఎంతో అభిమానంతో గెలిచిన తర్వాత అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి అనే మాటకి ధీటుగా ఈరోజు ఎంత సరివేగంగా నెల్లూరు నగరంలో ఎన్ని పనులు జరుగుతున్నాయో అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఎన్నడూ చూసి ఉన్నాం, ఎన్నడూ ఊహించి ఉన్నాము. దాదాపు నెల్లూరు నగరంలో 46 పార్కులు ఈరోజు ప్రజలకు అంకితం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనం గతంలో ఒకసారికి వెళ్తే, గతంలో అందరు ప్రజలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా నెల్లూరు నగరంలో ఇంట్లో మహిళలు కానీ, ఫ్యామిలీస్ కానీ, పిల్లలు కానీ బయటికి వెళ్ళాలంటే ఆనాడు గాంధీ పార్క్ ఒకటి, రెండోది చిల్డ్రన్స్ పార్క్ అని ఆనాడు 2002లో స్టార్ట్ అయింది. అక్కడ తప్ప ఇంకెక్కడికి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఫ్యామిలీతో గడిపే పరిస్థితి కనపడలేదు. కానీ ఈరోజు నెల్లూరు ప్రజలందరికీ కళ్ళ ముందే ఉంది, వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది, వాళ్ళ వాకిళ్ళ దగ్గరే ఉంది, వాళ్ళ చుట్టుపక్కలే ఉంది. అన్ని పార్కులు ఏర్పాటు చేసిన ఘనత నారాయణ సార్ది. ఈరోజు దాంట్లో భాగంగా మనందరికీ తెలుసు, 8వ డివిజన్లో రేబాల్ వారి హాస్పిటల్, చిన్నపిల్లల హాస్పిటల్, ఎంతోమంది చిన్నపిల్లలు వైద్యం చేసుకున్న హాస్పిటల్ ఇది. అట్లాంటి హాస్పిటల్ దాదాపు 60-70 సంవత్సరాల చరిత్ర గల హాస్పిటల్. కానీ దాన్ని 10-13 ఏళ్ళ దాకా అది పూర్తిగా నిర్వియోగం అయిపోయి అది డిస్మాంటిల్ పరిస్థితికి వచ్చేసి అన్నీ కూడా పడిపోయే పరిస్థితుల్లో ఉంటే, ఇక్కడ సార్ ఒక్కసారి చిన్న ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఒక పండు అనే ఒక పిల్లోడు వచ్చి, సార్ ఇక్కడ బాగలేదు సార్, ఈ పార్క్, ఈ ఏరియా, ఈ హాస్పిటల్ అంతా పడిపోయే పరిస్థితి, మాకు ఆడుకోవడానికి ఏం లేదు సార్ ఈ చుట్టుపక్కల, మాకు కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయొచ్చు కదా, అక్కడ పార్క్ ఏర్పాటు చేశారని చెప్పి అడగడమే ఆ పిల్లోడు అడిగిన దేవుడు వాకులాగా తీసుకొని నారాయణ సారు ఇమీడియట్గా ఆయన ఆలోచనలోకి ఎంత స్థలం ఉంది, పార్క్ ఏం కట్టాలి అనే ఆలోచనతో అధికారులతో వెంటనే సమీక్ష చేసి, ఇది ఒక 1/2 ఎకరా స్థలం ఉంటే దీంట్లో ఏం పెడితే బాగుంటుందని ఆలోచించి ఈరోజు ఎవరు ఊహించుండరు ఒక మంచి ఫంక్షన్ హాల్ని ఏర్పాటు చేశారు. దాదాపు 300 నుంచి 400 లోపల కెపాసిటీ గల ఒక చిన్న ఫంక్షన్స్ చేసుకునే పరిస్థితిని కలిగించింది నారాయణ సార్. ఇదే కాకుండా మనందరం ఇప్పుడే చూస్తున్నాం, ఇప్పుడు మనందరికీ ఫిట్నెస్ అవసరం, ఆరోగ్యం బాగుండాలంటే ముందు ఫిట్నెస్ ఉండాలి. సో అన్ని పార్కుల్లో కూడా జిమ్ ఎక్విప్మెంట్స్, ప్లే ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా మగవాళ్ళకి జెంట్స్కి వేరే జిమ్ము, లేడీస్కి వేరే జిమ్ని ఏర్పాటు చేసి, ఇటు మహిళలకి పురుషులకి వేరువేరుగా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా జిమ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇదే కాకుండా మనందరం చుట్టూ చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా చెట్లన్నీ వేసుకొని, ఇక్కడే ఒకప్పుడు రెటిక కడప జిల్లా మైలవరం మండలం వేపరాల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్ టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ స్మార్ట్ కిచెన్ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లోని దాదాపు 54 పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ప్రతిరోజు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆధునిక సాంకేతికతతో పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేయడం స్మార్ట్ కిచెన్ ప్రత్యేకత అని అధికారులు తెలిపారు. డిఎస్సి విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. నిరుద్యోగులను అయోమయానికి గురిచేసేలా ప్రతిపక్షాల రాజకీయాలు చేస్తున్నాయని ఈ సందర్భంగా విమర్శించారు. జిల్లాలో మన జిల్లా కలెక్టర్ గారి నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా స్మార్ట్ కిచెన్లు కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దాంతో భాగంగా ఈరోజు మైలవరం మండలంలో కూడా స్మార్ట్ కిచెన్ని ఓపెన్ చేసుకోవడం, ఈ స్మార్ట్ కిచెన్ కింద
దాదాపు 3200 మంది స్టూడెంట్స్కి మధ్యాహ్నం పూట భోజనం అందించడం జరుగుతూ ఉంది. 54 స్కూళ్ళు ఈ స్మార్ట్ కిచెన్ కిందికి రావడం జరుగుతూ ఉంది. ఈ స్మార్ట్ కిచెన్ ముఖ్య ఉద్దేశం క్వాంటిటీ క్వాలిటీ ఫుడ్ అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. దీన్ని ఏ విధంగా మనం చేయాలనే ఒక వచ్చిన ఆలోచననే కలెక్టర్ గారికి. ఈ స్మార్ట్ కిచెన్లో ఒక సైడు ఆర్ఓ ప్లాంట్ కానీ, సోలార్ ప్లాంట్ కానీ, మరియు ట్రాన్స్పోర్టేషన్కి కూడా ఈవీ వెహికల్స్ని అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఈవీ వెహికల్స్ కానీ లేకపోతే సోలార్ కానీ నెట్ క్యాప్ ద్వారా మనకు ఇవి అందించడం జరుగుతూ ఉంది భాగస్వామ్యం చేసి. కాబట్టి ఈ స్మార్ట్ కిచెన్ అనేది ఒక నాణ్యమైన, ఒక ఖచ్చితమైన క్వాలిటీ అయిన ఫుడ్ను అందించేదానికి ఇది ఉపయోగపడతా ఉంది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి నిర్ణయాలు వస్తాయేమో అని కూడా ఆలోచన చేస్తున్నాం. ఈ కడప జిల్లాలో ఈ స్మార్ట్ కిచెన్ అనేది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు కలెక్టర్ గారు. దీనికి మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి అండదండలు కూడా ఉన్నాయి. నారా లోకేష్ బాబు గారు కూడా దీని గురించి పూర్తిగా అధ్యయనం చేసి ఏ విధంగా మిగతా రాష్ట్రంలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏ విధంగా ఉంటుందని కూడా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది.